విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, క్రియేటర్స్కి ఇలా అందరికీ ఉపయోగపడే ఒక ఏఐ వెబ్సైట్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఈ ఏఐ వెబ్సైట్లో మీకు 30కి పైగా ఏఐ టూల్స్ అనేది లభిస్తుంది అనమాట. మరి ఏంటా ఏఐ వెబ్సైట్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే notegpt.io అనమాట. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే మీకు బోల్డ్ అని ఏఐ టూల్స్ అయితే లభిస్తే, ఉదాహరణకి మీకు శాంపుల్గా చూస్తే కనుక ఇక్కడ ఒక పాడ్కాస్ట్ జస్ట్ మీరు ఏదైనా ఒక యూట్యూబ్ సంబంధించిన లింక్ ఇచ్చి మీరు దాన్ని పాడ్కాస్ట్ రూపంలో వినాలనుకుంటే మీకు పాడ్కాస్ట్ రూపంలో ఇదైతే జనరేట్ చేసేస్తుంది అనమాట. ఇలాగా రియలిస్టిక్ వాయిస్ తో జనరేట్ చేసేస్తుంది. ఈవెన్ క్రియేటర్స్ కూడా ఇలాగా ఏదైనా ఒక కంటెంట్ ఉంటే కంటెంట్ ఇచ్చి మనకి పాడ్కాస్ట్ రిలేటెడ్ గా రియలిస్టిక్ ఏ వాయిస్ ని జనరేట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చార్ట్ రిలేటెడ్ గా మీరు కావాలనుకుంటే మీకు డీప్ సీక్ కానివ్వండి, లేకపోతే GPT-4o క్లౌడీ సంబంధించిన యాక్సెస్ అనేవి అయితే లభిస్తుంది అనమాట. అలానే పీపీటీ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న పీపీటీ ఏదైతే ఉందో నేను ఏ మోడల్ యూజ్ చేసి జనరేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు ఫ్లాష్ కార్డ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా యూట్యూబ్ రిలేటెడ్ వీడియో వచ్చి దానికి సంబంధించిన సమరైజ్ కావాలన్నా, స్క్రిప్ట్ కావాలనుకున్నా అవి కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇలా బోల్డ్ అండ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మరి ఫస్ట్ ఈ వెబ్సైట్ లో మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మీరు notegpt.io అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్ గూగుల్తో అయినా లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చైనా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కనుక అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నట్లయితే దానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఆ పర్టికులర్ లింక్ తీసుకుని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు కొంచెం అడిషనల్ డిస్కౌంట్ లభిస్తుంది. వన్స్ మీరు notegpt అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత ఇందులో బోల్డ్ అండ్ ఫీచర్స్ ఉంటాయని చెప్పాను చూడండి. రైటర్ రిలేటెడ్ ఇన్ని టూల్స్ ఉన్నాయి. స్టడీ రిలేటెడ్ గా ఆస్క్ ఏ, మ్యాథ్ సాల్వర్, వర్క్ షీట్ జనరేటర్, ఇలా బోల్డ్ అండ్ టూల్స్ ఉన్నాయి. ప్రెజెంటేషన్ రిలేటెడ్ గా కొన్ని టూల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను 30 అన్నాను, కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక 50కి పైగా టూల్స్ అనేది మీకు లభిస్తాయి అనమాట. సో మీ ఓపిక మీకు ఎన్ని కావాలంటే అన్ని విధాలుగా కంటెంట్ రిలేటెడ్ కానివ్వండి, యూట్యూబ్ రిలేటెడ్ గా మీకు టూల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో ఫస్ట్ నేను మీకు యూట్యూబ్ రిలేటెడ్ టూల్ గురించి చెప్తాను. ఏ యూట్యూబ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇందులో వెళ్తే మీరు ఏదైనా యూట్యూబ్ లింక్ ఇస్తే దానికి సంబంధించిన ఆ వీడియో అంతా సమరైజ్ చేసి మీకు స్క్రిప్ట్ రూపంలో ఇచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక యూట్యూబ్ లింక్ ని నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ లింక్ దగ్గరకు వెళ్ళి పేస్ట్ చేసి ట్రాన్స్క్రైబ్ అండ్ సమరైజ్ నౌ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు గమనిస్తే లెఫ్ట్ సైడ్ లో నాకు ఇంగ్లీష్ కంటెంట్ అంతా వచ్చేసింది. రైట్ సైడ్ లో నేను తెలుగు లాంగ్వేజ్ సెట్ చేసుకున్నాను కాబట్టి తెలుగులో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుగు రూపంలో ఇచ్చేసింది. సో మీరు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ 21 మినిట్స్ మీరు నాకు కొంచెం లెంత్ అవుతుంది, దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ కావాలనుకుంటే దానికి సంబంధించిన స్క్రిప్ట్ అటు ఇంగ్లీష్ లోనే ఇచ్చేస్తుంది, తెలుగులో కూడా జనరేట్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల మీరు తక్కువ టైంలోనే మీకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇలా మీకు యూట్యూబ్ ట్రాన్స్క్రిప్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అంతేకాదు మీరు ఇక్కడ ఏ చార్ట్ అనే ఒక ఆప్షన్ ఏం చేస్తుందంటే ఈ కంటెంట్ రిలేటెడ్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలనుకుంటే ఆ క్వశ్చన్స్ అడిగినా మీకు ఆన్సర్స్ ఇస్తుంది. ఉదాహరణకి సమరైజ్ 5 FAQs మీద క్లిక్ చేశాను నేను. సో మీరు గమనిస్తే ఇందులో ఫ్రీక్వెంట్ గా ఎక్కువ మంది కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా దీన్ని అర్థం చేసుకుంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ ఏది ముఖ్యం, ఇలాగా ఇందులో రిలేటెడ్గా మీరు ఏదైతే డెవలప్ చేస్తున్న స్క్రిప్ట్లోంచి ఇంకా క్వశ్చన్స్ అడిగినా మీకు సమాధానం అయితే దొరుకుతుంది అనమాట. అలానే ఏ యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. నేను సబ్స్క్రిప్షన్లో ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. సో ఇక్కడ ఏ తెలుగు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఏ వీడియోని సమరైజ్ చేయాలనుకుంటే డైరెక్ట్గా సింగిల్ క్లిక్తో దీనికి సంబంధించిన సమరైజ్ అనేది మీరు పొందొచ్చు అనమాట. ఏ ఛానల్ ఎలా మీ ఎన్ని ఛానల్స్ అయినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. మీరు ఏ వీడియోకి దానికి సంబంధించిన సమ్మరీ కావాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా ఫాస్ట్గా మీకు అనేది ఆన్సర్ అయితే వచ్చేస్తుంది, సమరైజ్ చేసి వచ్చేస్తుంది అనమాట. నేను సమరైజ్ క్లిక్ చేయగానే వెంటనే దానికి సంబంధించిన సమ్మరీ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా డీటెయిల్డ్ అనేది కొంచెం టైం తీసుకుని మీకు మరింత డీటెయిల్డ్ సమ్మరైజేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంతే కాకుండా మీకు ఇందాక చెప్పానుగా ట్రాన్స్క్రైబ్, సమ్మరైజ్, సబ్స్క్రిప్షన్స్, యూట్యూబ్ నోట్స్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు వరకు ఏమేమి వీడియో సమ్మరైజ్ చేస్తారో దానికి సంబంధించిన నోట్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. నేను ఇందాక క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఏదైతే అడిగానో దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి చూసారా. దానికి సంబంధించిన ఒక 5 FAQs అడిగాను, అది ఇక్కడ లిస్ట్ అవుట్ అయింది. అలాగే మీకు కావాల్సిన సమాచారం అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. సమరైజ్, అలానే కోర్ పాయింట్ సమరీ, ఏ నోట్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏ యూట్యూబ్ సంబంధించిన మీకు హెల్ప్ అయ్యే ఫీచర్స్. అంతేకాకుండా notegpt-లో మీరు ఏ పాడ్కాస్ట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఏ పాడ్కాస్ట్ జనరేటర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏమైనా టెక్స్ట్ కంటెంట్ ఇచ్చి దాన్ని పాడ్కాస్ట్ కావాలంటే పాడ్కాస్ట్ జనరేట్ చేస్తుంది. ఫైల్ ఏమైనా ఉంటే మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే దాని నుంచి పాడ్కాస్ట్ జనరేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఆర్టికల్ లింక్ ఇచ్చి దాని నుంచి పాడ్కాస్ట్ జనరేట్ చేయొచ్చు. యూట్యూబ్ లింక్ ఇచ్చి దాని నుంచి కూడా పాడ్కాస్ట్ జనరేట్ చేయొచ్చు. సో నేను 2 రకాలుగా మీకు పాడ్కాస్ట్ జనరేట్ చేసి చూపిస్తాను. ఒక వీడియోకేమో యూట్యూబ్ లింక్ ఇచ్చాను,
ఇచ్చిన తర్వాత మీకు ఆ పాడ్కాస్ట్ ఏ భాషలో రావాలి. ప్రజెంట్ తెలుగు లేదు, హిందీ ఇంకా ఇతర భాషలు అయితే ఉన్నాయన్నమాట. నేను అందుకు ఇంగ్లీష్లోనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ వాయిస్తో ఎంతమంది మాట్లాడినట్టు కావాలి, నేను 2 పర్సన్స్ అనుకుంటున్నాను. అది ఏ టైప్లో కావాలి, ఎడ్యుకేషనల్, ఇంటర్వ్యూ, డీప్ డైవ్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎడ్యుకేషన్ స్టైల్ ఉంది. అలానే ఇక్కడ కింద మేలా ఫీమేల్ అని ఉంటుంది. మీకు ఎవరు కావాలంటే దాన్ని విని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నాకు ఈ వాయిస్ నచ్చింది, సో నేను ఇది యూజ్ మీద క్లిక్ చేశాను. ఓకే అనుకున్న తర్వాత కమర్షియల్ యూసేజ్ అంటే మీరు యూట్యూబ్ రిలేటెడ్గా వాడదాం అనుకుంటే కమర్షియల్ యూసేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ ఇది కమర్షియల్ యూసేజ్ కావాలంటే మీకు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. ఓకే అనుకున్న తర్వాత జనరేట్ పాడ్కాస్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా మీ పాడ్కాస్ట్ అనేది జనరేట్ అవుతుంది, స్క్రిప్ట్ జనరేట్ అవుతుంది. నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఈలోపు. ఇప్పుడు నేను ఈ ఏ పాడ్కాస్ట్ జనరేటర్లో ఒక ఆర్టికల్ లింక్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను GPT 5.1 సంబంధించిన ఆర్టికల్ లింక్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సేమ్ అనమాట. మీకు ఏ భాషలో కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎవరు వాయిస్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ పాడ్కాస్ట్ మీద క్లిక్ చేయాలి. సో నేను వేరే ఆర్టికల్ లింక్ ఇచ్చానండి. కొన్ని ఆర్టికల్ లింక్స్ అయితే ఇది తీసుకోవట్లేదు అనమాట. సో నేను వేరే ఆర్టికల్ లింక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఆర్టికల్ లింక్ ఇచ్చి కమర్షియల్ యూజ్ యాక్సెప్ట్ చేసి జనరేట్ పాడ్కాస్ట్ మీద క్లిక్ చేశాను. సో దీనికి కావాల్సిన స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇందాక నేను ఆల్రెడీ డైరెక్ట్ యూట్యూబ్ లింక్ ఇచ్చిన స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూ జనరేటింగ్ పాడ్కాస్ట్ మీద క్లిక్ చేస్తే ఆడియో జనరేట్ అవుతుంది అనమాట. దీనికి కూడా ఈ టెక్స్ట్ ఆర్టికల్ కూడా కంటిన్యూ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఈ ఆడియో పాడ్కాస్ట్ జనరేట్ అయ్యే లోపు నెక్స్ట్ ఫీచర్ గురించి కూడా మీకు చెప్తాను. నెక్స్ట్ ఫీచర్ చూసుకునేది ఏ చాట్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఏ చాట్ లో మీకు తెలిసి ఉంటుంది LLMs, డీప్ సీక్ కానివ్వండి, GPT-4o కానివ్వండి, Claude 3 ఇలాంటి మోడల్స్ సంబంధించిన యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఏ మోడల్ కావాలంటే ప్రెసెంట్ వెళ్తే వీళ్ళ 3 మోడల్స్ అనేది యాక్సెస్ అయితే ఇస్తున్నారు. మీకు పర్టికులర్ మోడల్ సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ ఇస్తే మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. సో నేను డీప్ సీక్ మోడల్ సెలెక్ట్ చేసుకుని ఒక క్వశ్చన్ అయితే అడిగాను అనమాట. 20 మినీ ప్రాజెక్ట్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్పి ఇది జనరేట్ చేసే లోపల ఆల్రెడీ పాడ్కాస్ట్ ఆడియోస్ అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి విందాం. మీకు కింద చెప్పాను పాడ్కాస్ట్ ఆడియో జనరేట్ అయిపోయింది. క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన ఆడియో ఎలా వచ్చిందో చూద్దాం. This enormous molecular beam epitaxy tool, the largest of its kind on the planet. It's the heart of chip manufacturing for quantum computers, and honestly, it looks like something out of a sci-fi movie. It's wild to think that a California startup called Psi Quantum is actually... మీరు గమనిస్తే ఇద్దరు స్పీకర్స్ కమ్యూనికేట్ అయినట్టుగా మనకి ఈ పాడ్కాస్ట్ అయితే జనరేట్ అయింది. నెక్స్ట్ లింక్ తో జనరేట్ చేసిన ఇంకొక ఆడియో విందాం. ఏ సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట, ఇండియా రిలేటెడ్. All over India this week, millions of people just got access to paid AI chatbots completely free for a year. That feels... మీరు గమనించారా, ఇది వేరే వాయిస్ అనేది కొంచెం చాలా స్లైట్ గా ఉన్న లో టోన్ లో ఉన్న ఒక వాయిస్ తో పాడ్కాస్ట్ జనరేట్ చేస్తాం అనమాట. బట్ ఇలాంటివి ఎవరో పాడ్కాస్ట్ చూడరు ఎంత వాయిస్ తో. బట్ జస్ట్ శాంపుల్ కోసం మీకు చూపించారు. ఇప్పుడు మీకు పాడ్కాస్ట్ లో జనరేట్ అయిన ఆడియోని డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ పాడ్కాస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ ఆడియో కాస్త మీకు MP3 రూపంలో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అలా మీరు పాడ్కాస్ట్ వినొచ్చు. సో మీకు ఇన్ కేస్ మీరు ఏమైనా వీడియోలో రూపంలో పెట్టుకుందాం అనుకుంటే ఈ ఆడియోని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు స్క్రిప్ట్ కింద, మార్క్ డౌన్ కింద, లేకపోతే టెక్స్ట్ కింద కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పాడ్కాస్ట్ పరంగా మీకు హెల్ప్ అయ్యే ఫీచర్ అనమాట. సో మనకైతే డీప్ సీక్ నుంచి మనకి ప్రాజెక్ట్స్ అయితే అడిగామో, సో దానికి సంబంధించిన పైథాన్ ప్రాజెక్ట్స్, జావా ప్రాజెక్ట్స్, HTML ప్రాజెక్ట్స్ సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చిందనమాట, కొన్ని సజెషన్స్ అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ChatGPT-4o మినీని అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. మనం కనుక ఏన్షియంట్ పిరమిడ్స్ని ప్రజెంట్ ఉన్న మోడర్న్ టూల్స్తో బిల్డ్ చేస్తే ఎన్ని సంవత్సరాల్లో, ఎంత టైంలో మన ఈ పిరమిడ్స్ని కట్టేయచ్చు అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు GPT-4o మినీ నుంచి వస్తున్న రెస్పాన్స్. సో మల్టిపుల్ మోడల్స్, మీకు నచ్చిన మోడల్ నుంచి మీరైతే ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంటే ప్రజెంట్ ఉన్న మోడర్న్ టూల్స్, సైజ్ అండ్ డిజైన్, మోడర్న్ ఎక్విప్మెంట్ ప్రకారంగా అయితే ఒక 3 నుంచి 10 సంవత్సరాల లోపు అయితే ఈ పిరమిడ్స్ని అయితే కట్టేయచ్చు అని చెప్పి మనకి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ Claude 3 హైకు అనే ఒక మోడల్ని తీసుకుని నేను ఇంకో ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఒక మూవీ సీన్ కావాలి, 2 స్ట్రేంజర్స్ ట్రైన్లో యాక్సిడెంటల్గా కలిసి వాళ్ళ లగేజ్ని స్వాప్ చేసేసుకున్నారు. అప్పుడు అందులో కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన కొన్ని సీన్స్ కావాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో కంటెంట్ అయితే ఇచ్చిన, ఐ థింక్ వీ హ్యావ్ యాక్సిడెంట్లీ స్విచ్ లగేజ్, వై హీ ఆస్క్ రిఫిల్ అవర్ బ్యాగ్, సారా రిప్లైడ్, ఐ హ్యావ్ యువర్స్ అండ్ యూ హ్యావ్ మైన్, వీ జస్ట్ హ్యావ్ మిక్స్డ్ విత్ వెన్ వీ బోర్డెడ్, ద మ్యాన్స్ ఐ వెండెడ్ స్లైట్లీ అండ్ హీ గ్లాన్స్ డౌన్ అట్ ద కేస్ బై స్టారాస్ ఫీట్. సో ఇలాగా మన కంటెంట్ అయితే ఇచ్చింది. సో ఇది నేను కొన్ని బేసిక్ ప్రాంప్ట్స్ ఇచ్చాను. మీకు ఇంకా రిలేటెడ్గా, మీకు స్టడీ రిలేటెడ్గా స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా కోడింగ్ రిలేటెడ్ వాళ్ళకి నచ్చిన ప్రాంప్ట్స్ అనేవి ఈ మోడల్స్లో ఇవ్వచ్చు, మీకు రెస్పాన్స్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఫీచర్ ఏంటంటే PDF అనమాట. సో PDFలో మీరు ఏదైనా ఒక PDF ఫైల్ ఇచ్చి దానికి రిలేటెడ్ PDF సంబంధించిన ఆన్సర్స్ అయితే మీరు పొందవచ్చు. సో నేను ఆల్రెడీ కొన్ని PDFs అయితే డౌన్లోడ్ చేశానండి. ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన డాక్యుమెంట్, A ఫర్ వికసిత్ భారత్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయి 50 పేజెస్ కన్నా ఎక్కువ ఉన్నాయి.
నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని సమరైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకు నేను ఏ పీడిఎఫ్ ఆప్షన్లోకి వెళ్ళి అప్లోడ్ పీడిఎఫ్ల మీద సెలెక్ట్ చేసి ఏ ఫర్ వికసిత్ భారత్ ఈ పీడిఎఫ్ని ఇన్పుట్ కింద ఇచ్చాను. మొత్తం ఇది 56 పేజీల పీడిఎఫ్ అండి. మీరు గమనిస్తే ఈ పీడిఎఫ్ని కాస్త సమరైజ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సుమారు 5.7% వృద్ధి రేటు ఉంటే ఏ ద్వారా $1.7 బిలియన్ అదనపు జీడిపి సాధ్యమవుతుందని చెప్పి, అంటే బ్యాంకింగ్ రంగంలో, తయారీలో, ఫార్మాస్యూటికల్స్, ఆటోమేటివ్, ఆటో భాగాలు, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏ వికసిత్ భారత్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి పాలసీలో ఉన్న ముఖ్యాంశాలు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తుంది అనమాట. మీరు గమనించాల్సింది ఏంటంటే జస్ట్ పీడిఎఫ్ ఫైల్ ఇస్తే దాన్ని కాస్త సమరైజ్ చేసి ఇచ్చేసింది. నేను తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి లాంగ్వేజ్ అవుట్పుట్ తెలుగు వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇదే సమ్మరీ ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఏ పీడిఎఫ్లోకి వెళ్తున్నాను, నెక్స్ట్ అప్లోడ్ పీడిఎఫ్లోకి వెళ్తున్నాను. సో నేను ఇచ్చిన పీడిఎఫ్ ఏంటంటే ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. ఇది మొత్తం 106 పేజెస్ అయితే ఉంది ఈ పీడిఎఫ్లో. సో దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అనేది ఇక్కడ హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో ఈ డాక్యుమెంట్లో బ్యాంకింగ్ రిలేటెడ్ బిజినెస్, బ్యాంకింగ్ కంపెనీస్ కానివ్వండి, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇలా వచ్చిన నోట్స్ నుంచి మళ్ళీ మీరు ఇంకా సమ్మరైజ్ కావాలంటే మీరు పొందొచ్చు అనమాట. ఎక్స్ట్రాక్ట్ ది అవుట్లైన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఈ పర్టికులర్ 106 పేజెస్లో మెయిన్ అవుట్లైన్ ఏంటో కూడా మనకి సమ్మరైజ్ రూపంలో అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో మీరు గమనిస్తే ఇలా కంప్లీట్ అవుట్లైన్ చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇలా మీరు పీడిఎఫ్ రిలేటెడ్గా మీరు ఏమైనా ఇన్పుట్ ఇచ్చి దానికి సంబంధించిన సమ్మరైజ్ కావాలని అయితే పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ట్రాన్స్లేట్ అని ఒక ఆప్షన్ అనమాట. సో మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ ఇన్పుట్గా ఇచ్చి ఆ పీడిఎఫ్ని వేరే భాషలో కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు జస్ట్ మీరు ఏదైతే పలానా భాషలో ఉందనుకోండి, దాన్ని వేరే భాషలో మీరు కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ సోర్స్ లాంగ్వేజ్ అవుట్పుట్ నా తెలుగులో కావాలని ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ కాస్త మనకి తెలుగులో కన్వర్ట్ అయిపోయి మనకు అవుట్పుట్ వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో మీకు హెల్ప్ఫుల్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఏ ప్రజెంటేషన్ అనమాట. మీరు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే ఇలా ప్రజెంటేషన్ కింద జనరేట్ చేసేస్తుంది, ఇంకోండి ఇలా స్లైడ్స్ అన్ని జనరేట్ చేసేస్తుంది. సో మీరు సింపుల్గా దీన్ని జనరేట్ చేయాలనుకుంటే ఏ ప్రజెంటేషన్లోకి వెళ్ళాలి, క్రియేట్ మీద క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ ఏమైనా ఫైల్ ఉంటే దాన్ని ఇన్పుట్కి ఇవ్వచ్చు, లింక్ ఇవ్వచ్చు, యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు, దాని నుంచి పీపీటీ జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు పలానా ఒక టాపిక్ ఏమైనా ఉందంటే ఆ టాపిక్ ఎంటర్ చేసి పీపీటీ జనరేట్ చేయొచ్చు అనమాట. నేను ఏమి ఇచ్చానంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఇన్ఫ్లుయెన్షియల్ రీడర్స్ రిలేటెడ్గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ బై డిఫాల్ట్గా ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన టాపిక్ సంబంధించిన స్లైడ్ కంటెంట్ జనరేట్ చేసేస్తుంది. ఆ పర్టికులర్ పీపీటీ ఎలాంటి టెంప్లెట్ కావాలో మనల్ని అడుగుతుంది. మీకు ఏ టెంప్లెట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాలి. చాలా ఫాస్ట్గా మనం ఏదైతే టాపిక్ ఇచ్చామో దానికి సంబంధించిన లీడర్షిప్, కమ్యూనికేషన్, విజన్, ట్రస్ట్ అండ్ హై పర్ఫార్మెన్స్ అని చెప్పి మనకి పీపీటీ అయితే జనరేట్ అయిపోయింది. మనకు ఓకే అనుకుంటే దీన్ని పీపీటీలో కావాలనుకుంటే దీన్ని యానిమేషన్ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకుంటే పీపీటీ రూపంలో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో చూస్తే పీపీటీ ఫార్మాట్లో వచ్చేసింది, మీరు పీపీటీ కింద ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఫీచర్ కూడా ఉందన్నమాట, మ్యాథ్స్ అండ్ హోంవర్క్. ఇది కూడా మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే మీకు మ్యాథ్స్ రిలేటెడ్గా ఏమన్నా నోట్స్ కావాలనుకున్నా, లేకపోతే ఏమన్నా క్వశ్చన్ పేపర్ ఉంది దానికి ఆన్సర్స్ కావాలనుకోండి, మీరు జస్ట్ పీపీటీ ఇచ్చేసి ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్గా నేను మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి, ఇది క్వశ్చన్స్ అనమాట. నేనేం చేస్తానంటే చూజ్ ఏ ఫైల్లోకి వెళ్తాను, మ్యాథ్స్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ కింద ఇస్తున్నాను. పీడిఎఫ్ సెలెక్ట్ అయిపోయింది కదా, దీనికి కావాల్సిన క్వశ్చన్ మనం అడగాలి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి గెట్ ఆన్సర్ మీద క్లిక్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు పీడిఎఫ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏదైతే ఉందో దాని సొల్యూషన్ ఇస్తూ మళ్ళీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, సెకండ్ క్వశ్చన్ ఇఫ్ సైన్ ఎక్స్, దానికి ఆన్సర్ చెప్పేసింది. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, ఇలాగ ప్రతి క్వశ్చన్కి ఇదిగోండి సైన్ ఎక్స్ రిలేటెడ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పింది. ఆన్సర్ ఆల్ అన్నాను కాబట్టి అన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా ఫస్ట్ 10 క్వశ్చన్ లేకపోతే ఆన్సర్ 5th క్వశ్చన్ అంటే దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేస్తుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఒకవేళ పలానా క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అది కూడా మన ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దాకా జనరేట్ చేసిన ఆన్సర్స్ ఇవన్నీ, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఇలాగా మీకు మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి, లేకపోతే డయాగ్రామ్స్ ఇచ్చేనా కూడా మీరు ఆన్సర్స్ అయితే పొందొచ్చు అనమాట. కింద ఏమైనా డయాగ్రామ్స్ లాంటివి ఉంటే డయాగ్రామ్స్ మీరు ఇన్పుట్కి ఇచ్చి దానికి క్వశ్చన్ అడిగినా మీకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అనే ఒక ఫీచర్ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మీకు ఏమన్నా ఒక సింపుల్గా ఒక ఫ్లాష్ కార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే, ఒక చిన్న టాపిక్ని ఒకటే ఇమేజ్లో ఒక మల్టిపుల్ స్లైడ్స్ కింద వస్తుంది అనమాట ఫ్లాష్ కార్డ్స్ అంటే. దానికి మీకు ఒక ఇంగ్లీష్లో నేను ఒక ఫ్లాష్ కార్డ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు పలానా టాపిక్ ఏదైనా తెలియదు అంటే దాన్ని జస్ట్ మీరు ఇక్కడ ఇస్తే చాలు. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక ఫ్లాష్ కార్డ్ జనరేట్ చేద్దాం అనుకోండి. సో జనరేట్ ఫ్లాష్ కార్డ్స్, ఇవి ఎన్ని కావాలో కూడా మీరు మెన్షన్ చేయాలి. నేను 5 అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అ సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్
బై మెషిన్స్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సిస్టమ్. ఇలా వచ్చిన దాన్ని మీరు జస్ట్ ఒక ఇమేజ్ కింద కానివ్వండి ఫ్లాష్ కార్డ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద వెళ్తే పీపీటీ, పీడిఎఫ్, టీఎక్స్టీ డౌన్లోడ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. డౌన్లోడ్ యాజ్ ఇమేజ్ కింద డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్లాష్ కార్డ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఒకటే రూపంలో మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. మీరు ఫ్లాష్ కార్డ్ రూపంలో ఎవరికైనా షేర్ చేద్దాం అనుకుంటే ఫ్లాష్ కార్డ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి నోట్ జీపీటీలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా యూట్యూబ్ రిలేటెడ్గా కానివ్వండి, మీకు చార్ట్ ఆప్షన్ ఉంది, ప్రెజెంటేషన్, పీడిఎఫ్, రైటర్ పరంగా ఏ పేపర్ రైటరు, ఏ హ్యూమనైజర్, ఏ డిటెక్టరు, మైండ్ మ్యాప్ జనరేటరు, ఏ ఐడియా జనరేటరు, పారాగ్రాఫ్ రీరైటర్, ఏ స్టోరీ జనరేటరు, ఫ్లాష్ కార్డ్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అలానే డయాగ్రామ్స్ కావాలంటే డయాగ్రామ్ జనరేట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా ఆల్ ఇన్ వన్ గా మీకు స్టూడెంట్స్కి, టీచర్స్కి, లేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళకి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మీరైతే ట్రై చేయండి. సో ఈ పర్టికులర్ మీకు చెప్పాను కదా, దీన్ని ఫ్రీ యాక్సెస్లో అయితే ఒక 15 వరకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. 15 క్రెడిట్స్ అయితే వస్తాయి. మీకు సబ్స్క్రిప్షన్ ప్యాల్ చూసుకుంటే మంత్లీ చూస్తే $2.99తో 200 క్వాటాస్ అయితే వస్తాయి అనమాట. $29 అయితే కనుక అన్లిమిటెడ్ క్వాటాస్ అయితే వస్తాయి మంత్లీ. ప్రో ప్యాక్ అయితే కనుక $9.99 1000 క్వార్టర్స్ అయితే వస్తాయి. బేసిక్కి అన్లిమిటెడ్కి ప్రో ప్యాక్కి ఏంటంటే ఇది వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ అనేది ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు, కొంచెం అన్లిమిటెడ్ వస్తుంది. బేసిక్ తర్వాత సెకండ్ ప్యాక్ వచ్చి ప్రో ప్యాక్ అనమాట. ఇందులో 1000 క్వార్టర్ ఉంటుంది. అన్లిమిటెడ్ అంటే మీకు ఎక్కువ జనరేషన్స్, ఎక్కువ ఇన్పుట్స్ కావాలనుకుంటే అన్లిమిటెడ్ ప్యాక్ అయితే ఉంటుంది. అలానే ఎడ్యుకేటర్ ప్యాక్ అయితే ఉందో ఫ్రీ ప్యాక్ అయితే చెప్తున్నాం కదా, దీనికి ఎటువంటి డబ్బులు పే చేయకుండా 1000 క్వార్టర్స్ పర్ మంత్ అయితే వస్తుంది. కాకపోతే దీన్ని కేవలం ఈడియూ అంటే స్టూడెంట్స్కి మాత్రం ఫ్రీ అనమాట. .edu మెయిల్స్ ఉన్న వాళ్ళైతే ఫ్రీగానే మీకు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాన్యువల్ ప్యాక్స్ తీసుకుంటే కొంచెం తక్కువగా అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఒకవేళ మీరు ఇందులో ప్యాకేజెస్ ఏమైనా తీసుకుందాం అనుకున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాం. సో ఆ లింక్ ద్వారా మీరు యాక్సెస్ అవుతే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది అనమాట. ఇది స్టూడెంట్ జీపీటీ ఏ వెబ్సైట్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.